నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాము. ఇప్పుడు నేను ఉన్న ప్లేసు గాజులరామం. ఇక్కడ 49/6 సర్వే నెంబరు ఈ పరిధిలో ఉన్న గుడిసెలన్నీ నిన్న హైడ్రో వచ్చి జేసీబీలతో మొత్తం కూల్చేశారు. ఈ PS1లో 120 మంది ఫ్యామిలీలు ఉంటున్నారు. 120 మంది అందరికీ అన్నీ ఉన్నాయి. కొంతమందికి ఈ కలెక్షన్ లేదు. డ్రైను కలెక్షన్ లేదు. అన్నీ ఉన్నాయి. వీళ్ళు నోటీస్ ఇవ్వమని అంటే కొంతమందిని కొట్టారు. నోటీస్ ఇవ్వను. ఇది నేషన్ SC సెల్ మాకు ఇచ్చారు ఈ ల్యాండ్ని. వాళ్ళకి ఇచ్చినప్పుడు 15 సంవత్సరాల కింద ఇక్కడ కొన్ని రూములు కట్టారు. అవి పడిపోయినాయా? ఎవరో గరీబోళ్ళు ఎవరో కట్టుకున్నారు. అది తీపించేసి నేను అని నేషన్ SC కమిషన్ అంటుంది. ఆ పేపర్లు మాకు ఇమ్మంటే MRO దగ్గర లేదు, RDO దగ్గర లేదు, కలెక్టర్ దగ్గర లేదు. SC సెల్లు మాకు ఎవరికి సంబంధం లేదు. మేము అనుకున్నదే చేస్తాం. పడగొట్టాలంటే పడగొడతాం, ఉండొచ్చాలా ఉంటే ఉండొచ్చుకోండి. నేషన్ SC సెల్ అంటే నీకు తెలిసినామా? నేషన్ SC సెల్ అంటే నీకు తెలిసినా? నీకు ఎవరికి అడగండి, తెలియదు. వాళ్ళు ఎక్కడన్నా ఒక పోస్టర్ వేసి ఇది నాకు వచ్చింది, నేను SC సెల్లోని అంటే వీళ్ళకవుతూ వెళ్ళిపోతారు. కొట్టవలసిన పని ఏమున్నది? సెల్లే చేస్తాయి. మరి అశానాకర్రాను ఈ దౌర్జన్యానికి శ్రీశైలం గౌడ్ గారు పాపం ఎప్పటి నుంచో వీళ్ళకి కష్టం సుఖం చూస్తున్నారు. నిన్న ఆయన సమయానికి లేడు. ఇదే పరిస్థితి. నేనున్నాను, నా దగ్గర మొత్తం రికార్డు ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు నీ డాక్యుమెంట్సా? నీది ఎంత ఉంది? గజం ఎంత ఉంది నీది? నాది 100 గజాలు. ఆ మూలకి నాది కూడా ఇరగొట్టారు షెడ్. ఆ షెడ్ మీద మేము 75 సంవత్సరాలు దాటింది. నా బిడ్డ ఇంట్లో ఉంటే అది కట్టుకున్నాను. 7,000 కిరాయి అవుతుంది. ఆ 7,000 కిరాయితో బతుకుతున్నాం. అన్న, అసలు ఇక్కడ ఏమైంది? గుడిసెలన్నీ ఎందుకు కూలగొట్టేశారు? ఇక్కడంతా పోలీసు వాళ్ళు వచ్చినారు, ఇలా బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి ఎవరికానికి పట్టుకొని కొడుతున్నారు. గుడిసెలు మొత్తం పొలగొట్టేసినారు. ఎవరు మధ్యలో వస్తున్నారని కొడుతున్నారు. నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, కబ్జా చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు అంటున్నారు. 40 సంవత్సరం నుంచి ఇలా ఉన్నాం, ఇప్పుడు దాకా ఎవరు రాలే. ఫస్ట్ సార్ వచ్చిన అవి ఇల్లు చేసిన వాళ్ళు ఇరగొట్టిండు. వచ్చిండు గుడిసెలు ఇరగొడుతుండు. చెప్పినాం ఈడ ఉన్నాం. అందరు ఏమంటారు, షాపులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఏడా షాపులు చూడండి. ఇప్పుడు ఏడా ఉండాలి? ఏమి లేవు, ఇల్లు లేవు, ఏమి లేవు. నిన్న వర్షంలో ఎన్ని ఉన్నాం మొత్తం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? మరి ఉన్నాయి డాక్యుమెంట్స్. చూపించారు అధికారులకు? చూపించారు. అడగలే. వచ్చి సీదా కొడుతున్నారు, గుంజుకుంటూ పోతున్నారు. ఎవరికంటే అని కొడుతున్నారు. ఎవరు రావట్లేదు. మధ్యలో వస్తే సీదా కొడుతున్నారు. వచ్చి మాట్లాడలేదు, ఏం లేదు. పోలీసు వాళ్ళని అడుగుతున్నాం, సార్ ఎందుకు, ఏమైనా నోటీస్ ఉందా అంటే నీకు నోటీస్ కావాలని గుంజి మాకు కొట్టిన లేడీస్ వాళ్ళ మీద చేతులు చెప్తారా? జెంట్స్కి ఉందా అధికారం? కొట్టే అధికారం లేదు, కానీ కొట్టారంటే అసలు లేడీస్ కి కొడుతున్నాం. మళ్ళా మేము ఓటు ఎవరికి వస్తాం? మా నాయనకి 20 పోలీసులు, అవి 20 లేడీస్లు మొత్తం పట్టుకొని కొడుతుంది. ఎందుకు కొట్టాలి? పట్టి గుంజి కొట్టకంటే ముసలాడు ఉండంటే కూడా ఇంటలేరు వాళ్ళు. కొడితే BP పేషెంట్. అది ఈ అమ్మకి బ్యాటరీ ఉంది. నా అమ్మకి హార్ట్ ఆపరేషన్ కింద పడబోదగా కొడుతుండ్రు. మాకు లేడీస్ పోలీసులు కూడా వచ్చి మాకేం చెప్పలేదు, ఏం లేరు. వచ్చి దనదన గుంస్తున్నారు, కొడుతున్నారు. మా సామాన్ ఉంది లోపల, తిన్నాడిది, మాది బట్టలు గిట్టలు మొత్తం ఉన్నాయి. అమ్మ, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు ఎన్ని గజాలు ఉంది? ఎన్ని గజాలు ఇక ఉన్నాయి? ఇది 100 గజాలు ఉంది. ఆ 100 గజాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా? ఉన్నాయి. ఎవరు అమ్మిరు? అసలు మీకు అమ్మిన వాళ్ళు ఎవరు లేరు అమ్మా. మేము ఎంత 40 సంవత్సరం అయింది ఇక్కడ, ఏం లేదు. అప్పుడు సంధి ఉన్నాం మేము ఇక్కడ. నా నాయనకి, నా వదినకి, నా 2 తమ్ముడు ఉంది. వాళ్ళు 20 పోలీసులు, 20 లేడీస్లు పోలీసులు, వాళ్ళు గుంజి కొడుతుంది. లేడీస్కి కూడా చూస్తలేదు. లేడీస్ మీద చేతి ఎట్లా ఇస్తారు? వాళ్ళు చెప్పాలి కదా. మాకు నోటీస్ కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఖాళీ చేయాలి, ఏం చేయాలి మేము ఏం చెప్పట్లేరు. వాళ్ళు అన్నం తింటే కూర్చుంటే గుడిచి నుంచి లోపల ఇట్లా జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి మాకు బయట కొడుతున్నారు. కాలు కింద కొడుతున్నాడు. ఆడలకి కూడా కొడుతున్నారు. వాళ్ళు కాలుతోని పోలీస్ బాయ్ కొడుతున్నారు. ఇంకా తెలుసా
ఏంటి అసలు ఇది ఎందుకు అట్లా చేస్తున్నాం మేము 40-50 సంవత్సరాలు అయిపోయింది మాకు ఇక్కడ ఉన్నాం మేము ఎందుకు మాకు అట్లా కొడుతున్నారు వాళ్ళు వచ్చి ఎందుకు కొడుతున్నారు ఏం చేసినాం మేము మా డాడీకి బీపీ ప్రాబ్లం మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లం ఏం కూడా అయితే పరిస్థితి ఏంటి ఎవరు వస్తారో అప్పుడు చెప్పండి ఆడలకు కూడా ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు మేము అమ్మాయిలు మాకు కూడా కొడుతున్నారు మా ఏంటి ఇప్పుడు మాకు కూడా అట్లా రోడ్డు మీద మొత్తం గుంజి కాలు కింద కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు వాళ్ళకి ఎందుకు ఇంత 50 సంవత్సరాల నుంచి రాలేదు ఇప్పుడు ఈ రోజే ఏంటి వాళ్ళు వస్తున్నారు ఎందుకు వచ్చి ఇట్లా కొడుతున్నారు మేము 50 సంవత్సరాలకి ఇక్కడ వచ్చినాం కదా అప్పుడే మా మమ్మీ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఇక్కడ గుడిసెలు వేయవద్దండి వెళ్ళిపోయింది అప్పుడే రావాలి 50 సంవత్సరాల వాళ్ళకి పండుకున్నారా వాళ్ళు అప్పుడే ఎందుకు రాలేరు ఓటింగు గీటింగు అన్నీ వేస్తున్నాం కదా మేము మళ్ళీ ఇంకా ఎవరు చెప్తున్నారు మాకు ఇట్లా కొట్టండి చంపండి అనేసి ఎవరు చెప్తున్నారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మీకు చంపేసినా ఎవరేం అడగారు మీకు పోస్ట్ మార్టం చేసి మీ బాడీ మీ ఇంట్లో పంపిస్తాం ఇట్లా అనేసి మాకు కొడుతున్నారు ఎట్లా అంటే అట్లా వీడియో కూడా ఉంది మా దగ్గర పోలీసు వాళ్ళు మాకు కాలుతోని కొడుతున్నారు ఆ వీడియో కూడా ఉంది మా దగ్గర ఎందుకు మాకు కొడుతున్నారు వాళ్ళు మాకు ఆడ గుర్తలు 100 గుర్తలు 80 కూడా లేదు అలా గుర్తలు ఖాళీ ఉన్న ఆడి ఉన్నప్పుడు వచ్చుకున్నాం కానీ మేము కొలిచేలే మేము కొనలే అమ్మ ఏం లే ఎవరు వచ్చి మాకు ఆడగలే చిన్న కూర్చున్నారు 6 గంటలు నిన్న మొత్తం తుక్కు చేస్తుండ్రు మొత్తం అది మట్టి అన్నంలో మట్టి కూడా వస్తుంది ఎవరు చూస్తే అలా కొట్టుండ్రు అమ్మ నాకు పేషెంట్ ఉన్నా నేను బాగలేదు నాకు మొక్కలు నొప్పి ఉన్నది ఎప్పుడు చూస్తే అట్లా దబా కొడుతుండ్రు కట్టెలతో ఆ మిలిటరీ పోలీసులు కూడా ఉన్నారు మన పోలీసులు కూడా ఇక అట్టు కొడుతున్నారు చెప్పమ్మా అసలు ఏమేమి చెప్ప ఇక నేను పోయినా మాకు పోతేనే మాకు కడుపు నిండుతుంది మేము కాదలే రొట్టెళ్ళం నేను పోయినా ఇవి మొత్తం పొలగొట్టిరు ఎంత గజం ఉందో మేము అట్లా కట్టాలే మేము అట్నే కట్టినాం పోయే కడుపు పోతేనే మా కడుపు నిండుతుంది కాదలేరు కొట్టడం మేము ఇక పోతే మరి ఒకరోజు ముందు వచ్చి చెప్తాం మేము అంత తీసేస్తుండగా గిట్లా నాశనం చేస్తే మంచిగా ఉంటుందా మాకు ఎవరు మొగోళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా అని ఒక ఆడవాళ్ళ ఒక్కొక్క కొడుకు ఉండే మా కొడుకు ఇంట్లో ఉంటా నా కొడుకును కూర్చున్నారట ఇట్లా నాశనం చేస్తే మంచిగా ఉంటుందా ఇప్పుడు ఎవరు మంచిగా చేయాలి ఈ వర్షం కాలంలో ఎవరు ఉండాలి మాకు ఇల్లు ఉందా బిల్డింగ్లు ఉందా ఉండడానికి పోయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ 40-50 సంవత్సరాలే మాకు మా ఆయన కూడా లేడు మా కొడుకు కూడా లేడు పోయిండు వాళ్ళు ఏడు నుంచి మేము ఇద్దరు ఉన్నాం మేము పోవాలి మేము ఉండాలి చెప్పు మీరే ఇప్పటివరకు ఏ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకనేది ఫుడ్ ప్రొవైడ్ చేయడము అసలు వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని కనుక్కోవడానికి కూడా రాలేదు అధికారులు ఓట్లు వేయించుకోవాలి తప్పులేదు కానీ ఓట్లు వేసిన ప్రజలను కూడా పట్టించుకోవాలి అందులో పేదవాళ్ళని పట్టించుకోవాలి మార్నింగ్ నుంచి ఫుడ్ లేదంట ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి ఎవరు రాలేదు మేము ఓట్లు వేస్తున్నాం కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా విషయంలో ఇంత అన్యాయం చేయడానికి వాళ్ళకి అసలు మనసేలో వచ్చింది మమ్మల్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు మమ్మల్ని పట్టించుకుంటేనే నెక్స్ట్ వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తాము మా విషయంలో ఇంత అన్యాయం చేస్తుంటే మేము ఎలా ఓట్లేస్తాము మా నుంచి గెలిచిన వ్యక్తి మా మీద ఇలా దాడికి వస్తే మేము ఎలా చేయాలి ఇప్పుడు మేము ఏం తినాలి ఎక్కడ ఉండాలి వాళ్ళ ఆవేదన మనం చూస్తున్నాము ఒక్కొక్కరు ఏడుస్తున్నారు ఇంకా పోలీస్ వాళ్ళు కూడా కొట్టారని వాళ్ళ గాయాలు కూడా మనకు చూపిస్తున్నారు ఇక్కడున్న గుడిసెలే మొత్తం ఎన్ని కూలగొట్టారు 130 కుటుంబాలు ఉంటాయంట గుడిసెలు మొత్తం కూలగొట్టడం ఇప్పుడు మేము చూపించాను నేను గవర్నమెంట్ ల్యాండ్లో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే 12 సంవత్సరాలకి ఆ గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు ఈ విషయం కూడా మెన్షన్ చేశారంట ముందు గవర్నమెంట్ వీళ్ళపై ఏమైనా దయ చూపించి మరి వీళ్ళకి వేరే ప్లేస్లో ఎక్కడైనా నివాసం స్థలం అనేది చూపిస్తుందా అసలు వీళ్ళ గురించి ఎలా పట్టించుకుంటుందా అనేది మనం అందరం వేచి చూడాలి